అనగనగా ఇన్స్ అని పిలువబడే ఏకాంత పొగమంచు గ్రామంలో మరియా డెవెరోక్స్ అనే యువతి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. ఈ గ్రామం ఒక అడవిలో లోతుగా ఉంది. దాని చుట్టూ ఎత్తైన చెట్లతో రహస్యాలు గుసగుసలాడుతున్నాయి. మరియా కేవలం యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టింది. 10 ఏళ్ల క్రితం తన ప్రియమైన సోదరుడు విలియం రహస్యంగా అదృశ్యమైన తర్వాత పారిపోయింది. ఇప్పుడు 25 సంవత్సరాల వయస్సులో మరియా తిరిగి రావాలని బలంగా భావించింది. ఇటీవల ఆమెకు విలియం నుండి వింత లేఖలు వచ్చాయి. ప్రతి ఒక్కటి ఆమె రాకకు కొద్ది రోజుల ముందు తేదీ. ఇంతకాలం తప్పిపోయి ఉంటే అతను ఆమెకు ఎలా వ్రాస్తున్నాడు? ఆమె తన చిన్ననాటి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రశ్న ఆమెను సంకల్పం మరియు ఆందోళనతో నింపింది. ఆమె గ్రామం గుండా వెళుతున్నప్పుడు మారియా ప్రతిదీ దాదాపుగా ఒకేలా కనిపించడం గమనించింది. కొబ్లెస్టోన్ వీధులు, ఐవీతో కప్పబడిన రాతి ఇళ్ళు మరియు గ్రామ కూడలిలోని పాత ఫౌంటైన్. కానీ ఏదో బాధగా అనిపించింది. అశాంతికరమైన నిశ్శబ్దంతో గాలి దట్టంగా ఉంది. ఒకప్పుడు ఆమెను చిరునవ్వుతో పలకరించిన గ్రామస్తులు ఇప్పుడు ఆమె దారిలో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆమె ప్రయాణిస్తున్నప్పుడు ఒకరినొకరు గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో దాస్తున్నట్టు అనిపించింది. ఒక సుపరిచిత ముఖం ప్రత్యేకంగా నిలిచింది. లూకాస్ ఫెన్మోర్, ఆమె చిన్ననాటి స్నేహితుడు. అతను ఎప్పుడూ గ్రామాన్ని విడిచిపెట్టలేదు మరియు అతనిని మళ్లీ చూడటం ద్వారా ఆమె ఓదార్పుని పొందుతుందని ఆశించినప్పుడు అతను దూరంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె చూపులను తప్పించేసరికి అతని కళ్ళు ఆందోళనతో చెమర్చాయి. విలియం లేఖల గురించి మరియా అతనిని ఎదుర్కొన్నప్పుడు లూకాస్ అసౌకర్యంగా మారిపోయాడు. గ్రామం యొక్క గతాన్ని చాలా లోతుగా త్రవ్వవద్దని అతను ఆమెను హెచ్చరించాడు. అది ఆ విధంగా సురక్షితమని చెప్పాడు. అతను హెచ్చరించినప్పటికీ మారియా సత్యాన్ని వెతకాలని ఒత్తిడి చేసింది. ఆ సాయంత్రం ఆమె ఓల్డ్ మ్యాన్ గ్రెగర్, గ్రామ లోర్కీపర్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. అతను గ్రామం యొక్క చీకటి చరిత్ర మరియు దాని అనేక రహస్యాల కథలకు ప్రసిద్ధి చెందాడు. మసక వెలుతురులేని తన గుడిసెలో కూర్చున్న అతడిని ఆమె గుర్తించినప్పుడు అతను తెలిసిన చూపుతో ఆమెను పలకరించాడు. ఆహ్ మరియా, చివరగా తిరిగి వచ్చాను, అతను చెప్పాడు. అతని కంఠస్వరం. గ్రామానికి దాని స్వంతంగా పిలవడానికి ఒక మార్గం ఉంది. విలియం మరియు లేఖల గురించి మరియా తన ఆందోళనలను పంచుకుంది. గ్రెగర్ వ్యక్తీకరణ తీవ్రంగా పెరిగింది. నువ్వు జాగ్రత్తగా నడవాలి బిడ్డా. మీరు అర్థం చేసుకోలేని శక్తులు ఇక్కడ పని చేస్తున్నాయి. సైలెన్స్. వారు ఈ భూమిని చూస్తున్నారు. వారికి వారి స్వంత నియమాలు, వారి స్వంత త్యాగాలు ఉన్నాయి. అతను పాత, వెలిసిపోయిన మ్యాప్ని ఆమెకు అందించాడు. ఇది మిమ్మల్ని గుసగుసలు బలంగా ఉన్న చోటికి దారి తీస్తుంది. కానీ హెచ్చరించండి, కొన్ని తలుపులు ఒకసారి తెరిస్తే ఎప్పటికీ మూసివేయబడవు. ఆ రాత్రి మరియా తన పాత బెడ్రూంలో పడుకుంది. ఆమె ఆలోచనల బరువుతో బయట ఊరి శబ్దాలు మూగబోయాయి. ఆమె తన వస్తువులను చదును చేసి అటకపై దాచిన తన సోదరుడి పాత పత్రికను కనుగొంది. పేజీలు విచిత్రమైన చిహ్నాల స్కెచ్లు మరియు అడవి మరియు దాచిన గ్రామం గురించి వ్రాసినవి. ఆమె జర్నల్లో ఒక తాళం ఉంచి ఒకప్పుడు వారి తండ్రికి చెందిన కీని కనుగొంది. సత్యాన్ని వెలికి తీయాలని నిశ్చయించుకున్న మారియా మరుసటి రోజు ఉదయం లూకాస్ను సంప్రదించింది. నేను అడవికి వెళుతున్నాను, ఆమె ప్రకటించింది. విలియంకి ఏమి జరిగిందో నేను కనుక్కోవాలి. లూకాస్ సంకోచించాడు, కానీ చివరికి ఆమెతో చేరడానికి అంగీకరించాడు. అయినప్పటికీ అతను అసౌకర్యంగా కనిపించాడు. వారు కలిసి బయలుదేరారు. పైన ఉన్న దట్టమైన పందిరిని సూర్యుడు బద్దలు కొట్టాడు. వారు అడవుల్లోకి లోతుగా నడిచినప్పుడు వాతావరణం ఎలా మారుతుందో మారియా గమనించింది. చెట్లు పొడవుగా మరియు గంభీరంగా నిలబడి వాటి కొమ్మలు పొడవైన నీడలను వేస్తాయి. వాళ్ళు చూస్తున్నట్లుగా ఆమెకు అనిపించింది. చెట్టు బెరడులో చెక్కబడిన వింత చిహ్నాలను చూపుతూ, ఈ శిల్పాలను చూడండి, మరియా చెప్పింది. వాటి అర్థం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు?
లూకాస్ వణికిపోయాడు. నేను ఇంతకు ముందు వాటిని చూశాను. అవి సైలెంట్ వన్స్ యొక్క గుర్తులు. వారు గ్రామాన్ని రక్షిస్తారని వారు చెప్పారు. కానీ వారు ప్రతీకారం తీర్చుకోవచ్చు. వారు ఎంత లోతుకు వెళితే అడవి మరింత అశాంతికరంగా మారింది. గాలి నిశ్చలంగా పెరిగింది మరియు పాదాల క్రింద ఆకులు కరగడం మరియు వాటి స్వంత శ్వాసలు మాత్రమే వినిపించాయి. లూకాస్ మరింత భయాందోళనకు గురయ్యాడు. ఎవరైనా లేదా ఏదైనా కనిపిస్తారని ఆశించినట్లు అతని భుజంపైకి చూశాడు. గంటల తరబడి నడిచిన తర్వాత మధ్యలో ఒక భారీ రాతి వృత్తంతో ఉన్న క్లియరింగ్ పై వారు పొరపాట్లు చేశారు. మ్యాప్ దానిని ది క్రాసింగ్ గా గుర్తించింది. వారు సర్కిల్లోకి అడుగుపెట్టినప్పుడు మరియా తన ద్వారా ఒక వింత శక్తి పల్స్ ను అనుభవించింది. ఊహతో గాలి దట్టంగా మారింది మరియు ఆమె గుసగుసలు మందమైన కానీ స్పష్టంగా వినిపించింది. మరియా, మారియా అని పిలుస్తున్నట్లు అనిపించింది. ఆమె మనసులో ప్రతిధ్వనించింది. అది విన్నావా? ఆమె లూకాస్ వైపు తిరిగి అడిగింది. కాని అతను భయంకరంగా కనిపించాడు. మేము బయలుదేరాలి, అతను పట్టుబట్టాడు. అతని గొంతు వణుకుతోంది. ఈ స్థలం ప్రమాదకరమైనది. కానీ మరియా నిశ్చయించుకుంది, నేను సమాధానాలు లేకుండా వదిలి వెళ్ళను. నేను విలియంని వెతకాలి. లూకాస్ యొక్క నిరసనలను విస్మరిస్తూ మరియా పురాతన రాతి వృత్తానికి లాగినట్లు భావించి ముందుకు సాగింది. వారు అన్వేషించినప్పుడు మరియా పాత ఆచారాల యొక్క మరిన్ని చెక్కడం మరియు సంకేతాలను కనుగొంది. వృత్తం మధ్యలో ఆమె ఒక బలిపీఠం, అరిగిపోయిన మరియు పగుళ్ళు, దాని క్రింద నుండి ఒక వింత గ్లో వెలువడటం గమనించింది. అకస్మాత్తుగా లూకాస్ ఆమె చేయి పట్టుకున్నాడు. మనం ఇక్కడ ఉండకూడదు. మౌనిక మరియా ప్రతిస్పందించడానికి ముందు క్లియరింగ్ అంచున నీడలాంటి బొమ్మ కనిపించింది. లూకాస్ ఊపిరి పీల్చుకుని వెనక్కి తగ్గాడు. కాని మరియా గుండె పగిలేలా ఒక అడుగు ముందుకు వేసింది. ఆ వ్యక్తి తన హుడ్ని పైకి ఎత్తి నెమ్మదిగా సమీపించాడు. విలియం. మరియా, అతను అన్నాడు. అతని స్వరం కేవలం గుసగుసలాడే. అతను పెద్దవాడిగా మరియు ఆమె గుర్తుంచుకున్న దానికంటే ఎక్కువగా ధరించాడు. మీరు ఇక్కడికి రాకూడదు. విలియం, మీరు సజీవంగా ఉన్నారు. మరియా అరిచింది. అతని వైపు పరుగెత్తింది. నాకు నీ ఉత్తరాలు వచ్చాయి. నీకు ఏమైంది? విలియం యొక్క వ్యక్తీకరణ దుఃఖంతో నిండిపోయింది. మిమ్మల్ని రక్షించడానికి నేను సైలెంట్ వన్స్ లో చేరాను. గ్రామానికి ఒక శాపం ఉంది. అది మా కుటుంబంతో ముడిపడి ఉంది. నేను నిన్ను సురక్షితంగా ఉంచగలనని అనుకున్నాను. మరియా హృదయం ఉప్పొంగింది. మీరు శాపం అంటే ఏమిటి? నిశ్శబ్దులు శతాబ్దాలుగా గ్రామాన్ని చూస్తున్నారు. తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వారికి త్యాగం కావాలి. నేను అదృశ్యమైనప్పుడు నేను వారి ప్రపంచంలో భాగమయ్యాను. కానీ వారు మిమ్మల్ని సురక్షితంగా ఉంచారు. ఇప్పుడు వారు నిన్ను కోరుకుంటున్నారు. ఎందుకు తిరిగి రాలేదు? మారియా అడిగింది. ఆమె చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి. నేను కుదరలేదు. నేను వెళ్ళిపోతే బదులుగా వారు మిమ్మల్ని తీసుకువెళతారు. నేను దాగి ఉండవలసి వచ్చింది. విలియం అతని కళ్లలో నిరాశతో సమాధానమిచ్చాడు. అప్పుడే లూకాస్ ముందుకొచ్చాడు. అతని వ్యక్తీకరణ కోపంతో వక్రీకృతమైంది. ఇదంతా నీ తప్పు మారియా. మీరు దీన్ని మాపైకి తెచ్చారు. శాప విముక్తికి ఏకైక మార్గం కర్మను పూర్తి చేయడం. మరియా తన వెన్నెముకపైకి చలి కారుతున్నట్లు భావించింది. ఏ కర్మ? లూకాస్ తన జేబులో నుండి ఒక బాకును బయటపెట్టాడు. దాని బ్లేడ్ మసక వెలుతురులో మెరుస్తుంది. నిశ్శబ్దతతో నా ఒప్పందం నుండి నన్ను విడిపించుకోవడానికి ఇది ఏకైక మార్గం. నాకు నువ్వు కావాలి మరియా. లేదు, విలియం అరిచాడు. వారి మధ్య అడుగు పెట్టాడు. మీరు దీన్ని చేయలేరు. మారియా త్యాగం కాదు. లూకాస్ వెటకారంగా నవ్వాడు. నేను ఆమె గురించి పట్టించుకుంటానని మీరు అనుకుంటున్నారా? నేను ఈ గ్రామాన్ని కాపాడుతున్నాను. ఇప్పుడు మీ వంతు వచ్చింది మారియా. మరియాకు ధైర్యం పెరిగింది. నేను దీన్ని చేయనివ్వను. లూకాస్ బాకుతో ఆమెపైకి దూసుకెళ్తుండగా మరియా సహజంగానే విలియం తనకు ఇచ్చిన లాకెట్టును పట్టుకుంది. ఆమె చేతుల్లో దాని పవర్ పల్స్ అనుభూతి చెందింది. శక్తి యొక్క విస్ఫోటనంతో ఆమె బలిపీఠానికి వ్యతిరేకంగా దానిని పగులగొట్టింది. క్లియరింగ్ ద్వారా షాక్ వేవ్లను పంపింది. భూమి తీవ్రంగా కదిలింది. నీడలు వారి చుట్టూ తిరుగుతున్నాయి. అడవి సజీవంగా ఉన్నట్లు అనిపించింది. శక్తి పెరగడంతో చెట్లు వంగిపోతున్నాయి.
మరియా ఒక శక్తివంతమైన శక్తి తనపైకి లాగినట్లు భావించింది. కాని ఆమె నిలదొక్కుంది. విలియం, నాకు సహాయం చెయ్యి అని అరిచింది. కలిసి వారు శక్తితో వెనక్కి విసిరిన లూకాస్ను ఎదుర్కొన్నారు. నీడలు చీకటిగా పెరిగాయి. చెట్ల నుండి ఉద్భవిస్తున్న సైలెంట్ ఓన్స్ యొక్క బొమ్మలను బహిర్గతం చేస్తూ నిశ్శబ్ద తీవ్రతతో చూస్తున్నాయి. త్యాగం చేయనివ్వండి అనే బొమ్మలలో ఒకటి, దాని స్వరం ఉరుములాగా ప్రతిధ్వనిస్తుంది. లేదు, నిన్ను తీసుకెళ్లడానికి నేను వారిని అనుమతించను. విలియం మారియా చేయి పట్టుకుని అరిచాడు. కలిసి వారు లూకాస్ మరియు గుమిగూడే నీడల వైపు తిరిగిపోయారు. నిక్కరణ యొక్క చివరి చర్యతో మరియా మరియు విలియం బలిపీఠం వైపు పరుగెత్తారు. వారు దానిని చేరుకున్నప్పుడు శక్తి పెరిగింది మరియు ఒక గుడ్డి కాంతి వారిని చుట్టుముట్టింది. ఆ క్షణంలో అంతా మారిపోయింది. కాంతి క్షీణించినప్పుడు మరియా విస్పరింగ్ పైన్స్ గ్రామ కూడలిలో నేలపై పడి ఉన్నట్లు గుర్తించింది. పొగమంచు పోయింది. గ్రామం ప్రకాశవంతంగా కనిపించింది. కాని ప్రతిదీ భిన్నంగా అనిపించింది. గ్రామస్తులు ఒకప్పుడు చల్లగా మరియు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉత్సాహంగా మరియు సజీవంగా కనిపించారు. కాని గాలిలో అశాంతి యొక్క నీడ ఉంది. లేచి నిలబడితే లూకాస్ ఎక్కడా కనిపించడం లేదని మరియా గమనించింది. ఓల్డ్ మ్యాన్ బ్రెగర్ కూడా తప్పిపోయాడు మరియు గ్రామం యొక్క చీకటి చరిత్ర యొక్క గుసగుసలు నేపథ్యంలోకి మసకబారాయి. గ్రామస్తులు స్వేచ్ఛగా ఉన్నారు. కాని మరియా ఇప్పటికీ ఉపరితలం క్రింద ఏదో చీకటిగా ఉందని గ్రహించింది. కొన్ని రోజుల తర్వాత తన కుటుంబ గృహంలో తన వస్తువులను క్రమబద్ధీకరిస్తున్నప్పుడు మరియా ఆమెకు ఉద్దేశించిన లేఖను కనుగొంది. ఇది ఆమె తల్లి చేతివ్రాతలో వ్రాయబడింది. చాలా సంవత్సరాలకు చనిపోయిన వ్యక్తి నుండి వచ్చిన ఉత్తరం. ఆమె దానిని తెరుచుకునేటప్పటికీ ఆమె గుండె దడదడలాడింది. ప్రియమైన మరియా, మీరు దీన్ని చదువుతుంటే మీరు సత్యాన్ని వెలికితీశారు. కానీ ఇది తెలుసుకోండి, మన గతం యొక్క ప్రతిధ్వనులు నిజంగా నిశ్శబ్దం చేయబడవు. మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు మీకోసం తిరిగి రావచ్చు. శాపం విరిగిపోయినప్పుడు ఒక కొత్త రహస్యం తన కోసం వేచి ఉందని గ్రహించినప్పుడు మరియా చేతులు వణుకుతున్నాయి. ఆమె అడవి వైపు చూసింది. దాని పిలుపు మరోసారి అనుభూతి చెందింది. గతం యొక్క ప్రతిధ్వనులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. మరియు ఆమె ప్రయాణం ముగిసిందని ఆమెకు తెలుసు. కొత్త సంకల్పంతో మరియా ప్రకాశవంతమైన సూర్యకాంతిలోకి బయటికి వచ్చింది. గ్రామం మారిపోయింది. ఆమె కూడా మారిపోయింది. ఆమె తన కోసం మాత్రమే కాకుండా తన సోదరుడు, ఆమె కుటుంబం మరియు మొత్తం గ్రామం కోసం ఇప్పటికీ దాగి ఉన్న రహస్యాలను వెలికి తీస్తుంది. ముగింపు లేదు, ఇది ప్రారంభం మాత్రమే.